వెల్కమ్ అండి సారిక గారు వెల్కమ్. సూపర్, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వెల్కమ్ సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంటాను ఇన్వైట్ చేసినందుకు, ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు సూపర్ హ్యాపీ. నేనైతే వెళ్దాం వాళ్ళకి. ఎస్కేఎస్ ఫౌండేషన్కి మీరు స్వాగతం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, ఆఫీస్ అంతా కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎస్కేఎస్ ఫౌండేషన్ కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే మనసులో ఒక గట్టి నమ్మకంతో స్థాపించారో ఎస్కేఎస్ ఫౌండేషన్ని, అలాగే 10 మందికి అన్నం పెడుతూ గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. టీ-షర్ట్ లాంచ్ అవుతుంది. ఎస్కేఎస్ ఫౌండేషన్ వారి టీ-షర్ట్స్ వచ్చాయి, చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. కృష్ణ ఫౌండేషన్ ఎస్కేఎస్ వారి టీ-షర్ట్స్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. శ్రీకృష్ణ సేవ ఎస్కేఎస్ ఫౌండేషన్. వావ్, మంచి పర్పుల్ కలర్లో చాలా చాలా అందంగా ఉంది. ఎస్కేఎస్ శ్రీకృష్ణ సేవ అనే లోగో కూడా ఇచ్చారు. దాంతోపాటు వెనకాల కూడా మీరు చూస్తే ఎస్కేఎస్ అన్నదాత సుఖీభవ ఫౌండేషన్. చాలా బాగుంది కదా. సూపర్ సార్, సూపర్. ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నాము లాగా కాకుండా ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్ళి ఇంత చక్కనైన మంచి ఆర్గనైజేషన్ స్థాపించి, దాంతోపాటు ఈ విధమైన టీ-షర్ట్లు, చక్కనైన పేదలకి అన్నం పెట్టాలనే తపన మీలో ఉంది చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, సూపర్గా ఉన్నాయి. చాలా టీ-షర్ట్లు వచ్చాయి. చాలా మంది ఇందులో ఉన్నారన్నట్టు అనిపిస్తుంది, చాలా మంది జాయిన్ అయినట్టు. సో ఇంకా ఎవరికైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇందులో. చాలా బాగుంది. సో ఇవే కాకుండా విజిటింగ్ కార్డ్ కూడా ప్రింట్ చేశారు చూడండి ఎస్కేఎస్ ఫౌండేషన్ తరఫున. దాంతో పాటు ఫస్ట్ కార్డ్ ఇస్తుంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుఖీభవ ఫౌండేషన్, అన్నదాత సుఖీభవ ఫౌండేషన్ 10 కాలాల పాటు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విజిటింగ్ కార్డులు ఇంకా ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నాకు ఇంకొక అద్భుతం ఇక్కడ చూస్తున్నాను, శారీస్ కూడా తెప్పించారు. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కదండి. ఓ చూసారా, అన్నదాత అంటే అన్నం భోజనం ఒకటే కాదు, పేదవాళ్ళకి చీరలు కూడా పంచిపెట్టాలనే మంచి ఉద్దేశంతో శారీస్ అంటే నార్మల్గా మనకి ఇక్కడ దొరికే 100 రూపాయలు 200 చీరలు కాకుండా ఎంత క్వాలిటీ శారీస్ తెప్పించారు ఒకసారి చూడండి. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఇవన్నీ? చీరాల నుంచి తెప్పించారంటే ఎంత బాగున్నాయో చూడండి. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్, మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇది పేదవారికి ఇచ్చేటట్టు లేదండి, అంత చక్కనైన క్వాలిటీ ఇస్తున్నారు. వావ్, చాలా స్మూత్గా ఉన్నాయి. చాలా శారీసే వచ్చాయి. సో మీ మీ ఆలోచనకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఎంతమంది డబ్బున్నాళ్ళు ఉన్నా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందడుగు వేయలేదు. కానీ మీకు ఉన్న దాంట్లో ఇది కూడా చాలా బాగుంది సార్, నాకు నచ్చింది. ఈ డ్రెస్సెస్ కూడా ఇస్తున్నారా? ఓ ఓకే ఓకే, చాలా బాగున్నాయి సార్. వావ్, సూపర్ ఉన్నాయి. చాలా కొత్త, ఇవన్నీ కొత్త కొత్త డ్రెస్సెస్ ఎక్కడి నుంచి తెప్పించారో. క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏదో పేదలకు ఇవ్వడం అంటే ఇంట్లో వాడేసిన బట్టలు మేము అలా కాదండి. మామూలుగా మమ్మ ఇది చేసేలాగా ఎగ్జాక్ట్గా నాకు ఏదైతే చక్కనైన డ్రెస్సెస్. వావ్, చూడండి చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉంది. మనం ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండి. ఇది పేదవాళ్ళకే కాదండి, ఎవరికి ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత చక్కని క్వాలిటీ శారీస్ కానీ
డ్రెస్సెస్ కానీ తీసుకొచ్చారు. అదే నేను ఆశ్చర్యపోయింది. ఫస్ట్ మీరు ఒక అడుగు ముందుకేస్తారంటే నాకు ఎక్కడో ఒక డౌట్ ఉండేది. ఇన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు వెనక్కి వెళ్తుంది కానీ ఒక ప్రాపర్ వేలో కోసం ఒక ఆఫీస్ తీసుకొని ఏదైతే మీ ఆలోచనని ముందు అడుగు వేసి దానికి ముందు నడిపించాలని కోరుకునేటట్టుగా అందరినీ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ మీ వంతు సహకారం అందిస్తూ బట్టలు, భోజనము, ఫుడ్ అన్నితో పాటు మంచి క్వాలిటీ, అన్నిట్లో క్వాలిటీ కనబడుతుంది నాకు ఇక్కడైతే. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. షాక్ లో ఉన్నాను ఇప్పటికి కూడా. ఏంటంటే మేడం, మీలాంటి ఫ్రెండ్స్ అందరూ నా సపోర్ట్ గా ఉండబట్టే ఇంకా నేను ఎంతకంటే ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. ఆలోచన అయితే చాలా మంచిదే, కానీ సహకరించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. కానీ దానికి ఎక్కడ ఏ మాత్రం వెనక చేయకుండా మీరు ముందుకు నడిపిస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుందండి. అంతా కూడా ప్రాపర్ వేలో నడిపిస్తున్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని చక్కనైన పద్ధతిలో తీసుకెళ్తున్నారు. సో ఎవరైనా ఇంకా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా అన్నదాత సుఖీబాబు ఫౌండేషన్లో మీ విరాళాలను కూడా అందించవచ్చు. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు మీ విరాళాన్ని అందించండి. పేదలకు మనం తినే ₹1 ఒక 10 పైసలు వెళ్ళినా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎంతో కొంత మనకు కూడా కొంత దీవెనలు అయితే డెఫినెట్గా వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ నన్ను ఇన్వైట్ చేసి నా చేతుల మీదుగా ఇవన్నీ లాంచ్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో నా మనస్ఫూర్తి ఆశీర్వచనాలు అలానే దీవెనలు కూడా మన ఫౌండేషన్కి ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దగ్గరకు వచ్చారు మీడియం వస్తుంది అనుకుంటా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టీ షర్ట్ కూడా చాలా క్వాలిటీ ఉంది ఇందులో కూడా. దగ్గర ప్రింట్ చేయించాను బాగుంది. వెనకాల లోగో కూడా క్లియర్గా కనపడేటట్టు. అవునండి, బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది సార్. పర్పుల్ కలర్ లో కూడా మీరు సక్సెస్ సాధించాలనిపిస్తుంది. నార్మల్ గా రెడ్, అవును రెడ్ కలర్ ఇలాంటి బ్రైట్ కలర్స్ చూస్ చేస్తూ ఉంటారు, లేదంటే వైట్ లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు పర్పుల్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. మా ఫౌండేషన్కి వచ్చినందుకు గెస్ట్ కన్నా మిమ్మల్ని చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇది నాకు కాదు, ఎందుకంటే ఎంత మంచి ఫౌండేషన్ స్థాపించి ముందుకు తీసుకెళ్తూ మీకు చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు మాత్రం డెఫినెట్గా మీరు అనుకునే స్థాయికి డెఫినెట్గా రీచ్ అవుతుంది మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా కలెక్షన్ ఉంది సార్ ఇక్కడ. సార్ బాగుంది, అంత ఆఫీస్ అంతా చాలా చక్కగా ఉంది. ఇవాళ నేనైతే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి నా వంతు నాకు ఎంత తోస్తే అంత ఫస్ట్ డొనేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. బుక్ అయితే నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా రాగానే అసలు ఫస్ట్ మీరే రాయడం చాలా హ్యాపీగా ఉంది. లేదు, ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళేటప్పుడు అంత కాకపోయినా మనకి ఎంత ఉంటే అంత వచ్చినంత నా వంతు. థ్యాంక్స్ అండి. ఎప్పుడు అప్పుడు డెఫినెట్గా నా వంతు సహకారం అందిస్తాను.
థ్యాంక్ యూ. సో చూసారు కదా పుట్టాస్ కేదర్ గారు మనకి ఎన్నో ఇయర్స్ నుంచి నాకైతే తెలుసు, మీకు కూడా సుపరిచితులే. ఈ టీవీలోనే 30 years పాటు వర్క్ చేస్తున్నారు, ఇప్పటికీ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. అతని మనసు అయితే చాలా వెన్న లాంటిది, అప్పుడప్పుడు కోపం చూపించిన మనసు మాత్రం వెన్న. కాకపోతే ఎప్పటి నుంచో ఉంది ఈ కోరిక స్టార్ట్ చేయాలని. కాకపోతే అన్ని సహకరించాలి కదా, స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంటే సరిపోదు, పరిస్థితులు కూడా సహకరించాలి. ఇప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ చేయకపోతే నేను ఇంకెప్పటికీ చేయలేని ఒక ఆలోచనతో ముందడుగు వేసి ముందు తనే స్టార్ట్ చేసి తన దగ్గర ఉన్న డబ్బులు ఎంతో కొంత సేవ్ చేసి ఫస్ట్ అయితే ఎస్కేఎస్ ఫౌండేషన్ స్థాపించారు. శ్రీకృష్ణ అన్నదాత సుఖీభవ ఫౌండేషన్ స్థాపించారు. సో ఇది 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్కరి వల్ల అయితే సాధ్యం కాని పని. సో మీ అందరూ కూడా ఎంతో కొంత సహృదయంతో హెల్ప్ చేసి పేదలకు అన్నం పెట్టాలని ఒక మంచి ఆలోచనకు మీరు కూడా రూపకల్పన కనుక ఇస్తే డెఫినెట్ గా సార్ 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో మనకు కూడా ఎంతో కొంత పుణ్యం అనేది డెఫినెట్ గా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎంత చక్కనైన ఆర్గనైజేషన్ స్థాపించి సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే నాకు వామ్ వెల్కమ్ చేశారో అదే పూలతో నేను కూడా హ్యాపీగా ఇది ఇంకా 10 కాలాల పాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.